యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం. ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ for all the blessings showered upon family and for the departed soul of Gade Inaridi and all other souls to rest in peace offered by Gade Lusirani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed soul of Addagadla Nancy Monica, to rest in peace, Mass offered by family. For good health of P. Baburao, healing from asthma, and for good health of P. Ratnam, Father Cyril Das SVD, and healing of Y. Nikita from pancreatic problems, and for the intentions of P. Sagar, Padmini, Mass offered by P. Babu Rao and Ratnam. For good health of Tulluri Akil, Anusha, Chesvita, Rani, and for God's mercy, help in the safe delivery of Anusha, and for blessings upon Prabhudeva, Sister Anila, Mass offered by Rani. For God's blessings, protection and good health of Father Benny, Sister Banu, Sister Kanaka, Sister Mary Padma and Rosary team members participating in 100 days fasting prayer, and for completion of house construction, Mass offered by Jojamma. For God's blessings and good health of the family of Kristuraj and George Mary, and Thanksgiving Mass on birthday occasion of Swapna, Pallavi, and for bright future of Preetham, and for deliverance of all the problems in the house, Mass offered by George Mary and family. వీటితో పాటుగా దేవుడు మనకు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం, దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం, దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ చాటిద్దాం. మనకున్న ప్రతి అవసరాన్ని, సమస్యలను, శోధనలను, ఇరుకులను, ఇబ్బందులను, మన విన్నపములన్నింటినీ కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ దేవాతి దేవునికి తెలియచేద్దాం. దేవుడు మన మనవులన్నింటినీ కూడా ఆలకించి అంగీకరించి వాటన్నిటిని నెరవేర్చుచుండగా ఆనందముతో, సంతోషముతో ప్రభువు నామమును కీర్తించుచు ఆయనకు సాక్షులమై యేసుక్రీస్తు వారిని ఈ లోకములో ప్రకటించగలుగుటకు గొప్ప ధన్యతను దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి మనము పునీత బ్రిజిత మఠవాసిని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆమె తన యొక్క జీవితాన్ని దేవుని సేవ నిమిత్తము, ఆయన యొక్క పరిచర్య నిమిత్తము తన యొక్క జీవితమును త్యాగము చేసినట్లుగా
మనమందరము కూడా ఈ యొక్క పునీత బ్రిజితా గారి నుంచి నేర్చుకుంటూ మనము దేవునికి సమయాన్ని కేటాయిద్దాం. దేవునికి మన జీవితాన్ని సమర్పించలాగున మనకు కలిగిన దానిని దేవునికి ఇవ్వటానికి మనము కూడా ప్రేరేపింపబడి మనస్సు కలిగిన వారమై దేవుని ప్రేమను మనము కూడా పొందుకోవాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, స్వీడను దేశీయురాలైన పునీత బ్రిజితకు తోడుగా ఉండి ఆమెను విభిన్న మార్గములో నడిపించితిరి. శిలువ జ్ఞానమును అద్భుతముగా ఆమెకు ప్రసాదించితిరి. నీ కుమారుని శ్రమలపై మననము చేయునట్లు ప్రేరేపించితిరి. ఆమె వలె మేము కూడా మీ పిలుపునకు తగినట్లు అన్ని విషయములలోనూ మీ సంకల్పమును వెదుకునట్లు కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము మీకా ప్రవక్త గ్రంథము 7వ అధ్యాయము వచనములు 14 నుంచి 15 మరియు 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. ప్రభు, నీవు ఎన్నుకున్న ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను. వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలం నందువలే బాషాను గిలాదు మైదానంల లోనికి పోయి మేదురుగాక. నీవు మమ్మ ఐగుప్తు నుండి తోడుకుని వచ్చినప్పుడల్లా ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయము. ప్రాణములతో మిగిలి ఉన్న నీ స్వకీయ ప్రజల తప్పులను మన్నించు. నీ వంటి ప్రభుడెవరు? నీ ప్రజల తప్పులు మన్నింతువు, మా మీద సదా కోపింపవు. మమ్మలను కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా ననరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమును పడవేయము. నీవు పూర్వము మా పితరులైన అబ్రహాము యాకోబులకు వాగ్దానం చేస్తున్న సత్యమును దయను నీవు చూపింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము. యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ, యేసే మా ఆధారము. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము. యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ, యేసే మా ఆధారము. యేసయ్యా, 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 మా మెస్సయ్యా. యేసయ్యా, 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 మా మెస్సయ్యా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 46 నుండి 50 వరకు వాక్యము. యేసు ఇంకను జనసమూహములతో మాటలాడుచుండగా
ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచూ, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్యము అనేక మార్లు మనము వినిన వారమే. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, నీవు ఏ సందేశాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నావు? చదువుకున్నటువంటి ఈ వాక్యంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఒకానొక చోట ఉన్నటువంటి పరిస్థితిలో అనేక మంది ఆయన చుట్టూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా, మీ తల్లి మీ సోదరులు బయట మీ కొరకు వేచి ఉన్నారు, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని ఆశ కలిగి ఉన్నారని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని చెబుతూ చివరగా ఒక చక్కటి మాటను యేసుక్రీస్తు వారు చెప్పారు. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుని చిత్తమును జరిగించిన వాడికే ఈ ధన్యత ఇవ్వబడుతూ ఉంది అని, చేయని వాడికి ఆ ధన్యత లేదు అని వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు మనందరికీ తెలియచేస్తున్నారు. ఇలాగే బైబిల్ గ్రంథంలో మరికొన్ని మాటలని మనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. విశ్వాసరహితుడకు ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు. చాలు. ఈ మాటల్లో చెప్పబడింది ఏంటి అంటే, విశ్వాసరహితుడగు ఏ మనుష్యుడును దేవునిని సంతోషపెట్టలేడంట. అంటే విశ్వాసము లేకుండా ఏ మనుష్యుడును దేవునిని సంతోషపెట్టుట అసాధ్యము. మొదటి క్లారిఫికేషన్. దేవుడు వాక్యం ద్వారా చాలా తేట తెల్లంగా మనందరితో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు చదువుకున్న వాక్యంలో విధేయత కలిగిన వానికే ఆయన సోదరుడని, ఆయన సోదరి అని, ఆయన తల్లి అయ్యేటువంటి భాగ్యము ఉన్నదని చెప్పినట్లుగా, ఇప్పుడు చదువుకున్న వాక్యంలో విశ్వాసరహితుడగు ఏ మనుష్యుడు కూడా దేవునిని సంతోషపెట్టుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునిని సంతోషపెట్టలేవు అని వాక్యం అంతా మాట్లాడుతుంది. మరొక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 14వ వచనము. తోడి ప్రజలతో ప్రశాంత జీవితమునికై ప్రయత్నింపుడు, పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. చాలు. అది లేక ఓకే, కంటిన్యూ చేయండి. అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు. ఈ మాటల్లో ఏం చెప్పబడింది అనంటే, పవిత్రమైనటువంటి జీవితమును గడుపుటకై ప్రయత్నం చేయండి, అది లేక ఎవరును దేవునిని దర్శింపలేరు అని మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటేమో విధేయత లేకుండా, రెండవదేమో విశ్వాసం లేకుండా, మూడవదేమో పరిశుద్ధత లేకుండా నీవు దేవునిని దర్శించుట అసాధ్యము. ఈ మూడు మాటల్లో దేవుడు మనతో చెప్తున్నాడు కదా, ఇవి లేకపోతే ఆయనతోటి నీకు ఎటువంటి సంబంధం లేదని, ఆయనని సంతోషపెట్టలేవని, ఆయనని దర్శించలేవని దేవుడు చెప్తున్నాడు. మరి నీలో విధేయత ఉందా? నీలో విశ్వాసం ఉందా? నీలో పరిశుద్ధత ఉందా? ఆలోచించేయండి. అనేక మంది అనుకుంటారు కదా, నేను యేసయ్య బిడ్డని. నిజమేనా? నీవు యేసయ్య బిడ్డవేనా? నీవెవరికి చెందావు? నేను యేసయ్యకి చెందిన వాడిని. నిజమేనా? యేసయ్యకు చెందిన వాడివైతే, నువ్వు యేసయ్య బిడ్డవైతే ఎవరి ప్రకారం జీవించాలి? నీ వలన నీ తండ్రికి
కలిగినటువంటి మేలేంటి? నీ వలన నీ తండ్రికి కలిగినటువంటి లాభం ఏంటి అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది కదా, పరలోకమందున్నటువంటి నీ తండ్రి నామము సన్నుతింపబడాలంట, స్తుతింపబడాలంట. అనేక మంది నీ తండ్రి గురించి గొప్ప మాట్లాడాలి. ఎలా మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు అంటే నీ క్రియల వలన, నీ ప్రవర్తన వలన, నీ మాటల వలన, నీ మంచి మనస్సు వలన అనేక మంది చెప్పవలసింది ఏంటో తెలుసా? ఇదిగో ఇతడు యేసుక్రీస్తు వారికి చెందినటువంటి అబ్బాయి, ఈమె యేసుక్రీస్తు వారికి చెందినటువంటి ఆమె. ఎందుకు అంటే నీ ప్రవర్తనే, నీవు యేసయ్య బిడ్డమని మాట్లాడాలి, నీ మాట తీరు మాట్లాడాలి, నీ మనస్సు మాట్లాడాలి, నీ క్రియలు చూపించాలి. నీ జీవిత విధి విధానమే నీవు యేసయ్యకు చెందిన బిడ్డమని నిరూపించాలి. తద్వారా అనేక మంది నీ తండ్రి నామమును స్తుతించాలి, అనేక మంది ఆ తండ్రి నామమును ఘనపరచాలి. ఆయన నిజదేవుడని నీ ప్రవర్తన ద్వారా వాళ్ళే ప్రకటించగలగాలి, వాళ్ళు ఒప్పుకొని ఆయనను విశ్వసించగలగాలి. ఒకసారి పరలోక జపం చెప్దామా? పరలోక జపం ఒకసారి చెప్పండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికనివ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. మొట్టమొదటి మాట ఏంటంటే పరలోక జపంలో, పరలోకమందున మా తండ్రి మీ నామము పూజింపబడునుగాక. ఎలాగ పూజింపబడిద్ది? దేవుని నామం ఎలా పూజింపబడాలి? ఎవరి బాధ్యత అది? ఆ బాధ్యత ఎవరిది? ఎవరి వలన నీ తండ్రి నామము పూజింపబడాలి? ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? నీవు. ఎందుకో తెలుసా? నువ్వు చెప్తున్నావు కదా నేను యేసయ్య బిడ్డనని చెప్తున్నావు కదా, నీ ప్రవర్తన వలన ఆయన నామం పూజింపబడకపోతే అది అవమానం కాదా? ఆలోచించేయి. నీ ప్రవర్తన వలన దేవుని నామము పూజింపబడిందా? నీ మాట వలన ఆయన నామము ఘనపరచబడిందా? నీ యొక్క ప్రవర్తన వలన ఆయన నామము స్తుతింపబడిందా, సన్నుతింపబడిందా? చెప్పండి, చెప్పగలవా? అవును అని చెప్పగలవా? అయితే ఎంతకాలం, ఎన్ని మార్లు అంటే ఒకసారా? కాదు కదా. నీవు జీవించిన జీవితకాలం అంతే కూడా ఆయన నామము స్తుతింపబడాలి. ఆత్మపరిశీలన చేసుకుందాం. నా ప్రవర్తన ఎలా ఉంది? నా ఆలోచన ఎలా ఉంది? నేను ఆయన బిడ్డనైతే విధేయించాలిగా. విధేయిస్తున్నావా? మార్చుకుంటున్నావా? తెలుసుకుంటున్నావా? నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటున్నావా? కట్టుకోకపోతే నువ్వు ఆయనకి ఎలా చెందినవాడు అవుతావు? ఈరోజు చదువుకున్నటువంటి వాక్యం, నా తల్లి ఎవరు అని ప్రశ్నించారు. ఆయన తల్లి ఎవరు? ఆయన తల్లి పేరేంటి? ఆయన తల్లి పేరేంటి? మరియ తల్లి, మనకందరికీ తెలుసు. మరి దేవుని తల్లిగా ఎలా మార్చబడింది ఆమె? విధేయత వలన కాదా? మనకందరికీ తెలుసండి, ఒక కన్యక వద్దకు దేవుడు తన దేవదూతను పంపించాడు. వెళ్ళి ఇదిగో ఈ సందేశాన్ని నీవు ఇదిగో పలానా కుమార్తెకు తెలియచేయి అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవదూత వచ్చింది, కన్యక వద్దకు వచ్చింది. వచ్చేసి చెప్పినటువంటి మాట, ఇదిగో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. లోకరక్షకుడి లోకంలో జన్మించాలి, ఆ రక్షణకు నీవు స్థలం ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆమె అన్న మాటలేంటో తెలుసా? ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ చిత్తము ప్రకారము నా జీవితములో జరుగునుగాక. అవునా? అంటే ఒక కన్యక దేవుని మాటకి సిద్ధపడి ఈ లోకమంతా అవమానించినా పర్లేదు, దేవుని మాట కంటే ఈ లోకంలో వచ్చేటువంటి అవమానం ఎక్కువ కాదు అని ఒక కన్యక ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేస్తే, ఎటువంటి నిందొచ్చినా పర్లేదు, ఇంకేది జరిగినా పర్లేదు, ప్రతి పరిణామానికి నేను సిద్ధమే, ఎటువంటి ప్రతిఫలమైనా నేను సిద్ధమే అని చెప్పేసని ఒక కన్యక
సిద్ధపడి ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంటే ఆ విధేయత వలన కదా తల్లిగా మార్చబడింది. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంటుంది. ఐ ఆమ్ ది హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్, లెట్ ఇట్ బి డన్ టు మీ యాజ్ యూ ప్లాన్డ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. హ్యాండ్ మేడ్ అంట. హ్యాండ్ మేడ్ అంటే దేవుని చేతిలో రూపింపబడినటువంటి ఒక పాత్ర నేను. ఈ పాత్ర దేవుని కొరకు ఉపయోగపడాలని తను నిర్ణయించుకొని ఒక డిక్లరేషన్ ఇచ్చేసింది. మరి ఎందుకని మనకు విధేయత రావట్లేదు? ఎందుకని రావట్లేదు? మరికొన్ని ఉదాహరణలు మన బైబిల్ గ్రంథాలు తీసుకుంటే మోషే గారిని తీసుకోండి, ఏలే గారిని తీసుకోండి, ఇంకా అనేక మంది ప్రవక్తలను తీసుకోండి. వీరందరూ మనుషులు కాదా? మనలాంటి మనుషులు కాదా? నీకులాగా నాకులాగా జన్మించిన వారు కాదా? వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి? నాలో లేనిదేంటి? నీలో లేనిదేంటి? అంటే ఏంటంటే కొన్ని విషయాలేనండి. ఒకటి, విధేయత. చెప్పింది చెప్పినట్లుగా వినకపోవటం, ఉన్నది ఉన్నట్లుగా ఆచరింపకపోవటం, విశ్వాసాన్ని కోల్పోవటం, పరిశుద్ధత లేకుండా జీవించటము, నీతి లేకుండా, న్యాయం లేకుండా, యథార్థత లేకుండా జీవించటం, ప్రేమించలేకపోవటం, క్షమించలేకపోవటం, అర్థం చేసుకోలేకపోవటం, సర్దుకుపోలేకపోవటం, ఇవన్నీ కారణాలు కాదా? వారు మనలాంటి మనుషులే, కానీ వారు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరిగినాయి. మనకు ప్రార్థన సంవత్సరాల తరబడిన చేసినా కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు జరగట్లేదు కార్యాలు? ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? మనకు తెలుసు కదా, ఏలియా గారు ఆకాశము తట్టు తిరిగి వర్షింపకుండానట్లుగా ఆజ్ఞాపించాడంట. ఆజ్ఞాపించినట్లుగా ఆకాశం ఒక మనిషి మాట ఎలా వినగలిగిందండి? రోషము కలిగినటువంటి ప్రవక్త ఏలియా గారు అయితే ఆ మాట, ఆ రోషం ఎలా వచ్చింది? తనలో ఉన్న పరిశుద్ధతను బట్టి కాదా? నీతి కలిగినటువంటి దేవుని ఆయన పూజిస్తాడని కాదా? సత్యస్వరూపి సర్వాంత్యమైనటువంటి దేవుణ్ణి ఆయన ఆరాధించువాడని కాదా? ఏంటి ఏలియా గారి ధైర్యం ఏంటి? ఎలా చెప్పగలిగాడు? ఆకాశాన్ని ఆజ్ఞాపించగలిగే ధైర్యం ఏంటి అంటే తనలో ఉన్నటువంటి భక్తి. సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని మాత్రమే ఆరాధించున్నాడు. ఆరాధనలో లోపం లేదు, లోటు లేదు. ఆ భక్తి చేయించున్నాడు కనుకనే ధైర్యంగా చెప్పగలిగినటువంటి మాట, వర్షింపకుండా మూసివేయబడాలని ఆజ్ఞాపించాడు. జరిగింది అదే. మరలా ఆయన చెబితే మరలా ఓపెన్ అయింది, మరలా వర్షించింది. మోషే గారు భూలోకమంతటిలో కూడా సాత్వికుడంట. ఎలా వచ్చిందండి? వీళ్ళందరూ గొప్పవాళ్ళు ఎలా అయ్యారండి? ఒక చిన్న మాట, మనకు తెలిసినటువంటి గొప్పవాళ్ళు ఎవరు ఈ లోకంలో? కొన్ని పేర్లు చెప్పండి. కొంతమంది గొప్పవాళ్ళ పేర్లు చెప్పండి. మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, మదర్ థెరేసా, అబ్దుల్ కలాం గారు, ఇంకా స్వామి వివేకానంద, గౌతమ్ బుద్ధ, ఇట్లాగా కొన్ని పేర్లు ఉన్నాయి. మన క్రైస్తవ్యంలో కూడా పునీతులు ఉన్నారు. కొన్ని పునీతుల పేర్లు చెప్పండి. అగస్టిన్ గారు, మౌనికమ్మ గారు, అల్ఫోన్స్ అమ్మ, బెర్నార్డ్ గారు, ఫ్రాన్సిస్ జేవియర్ గారు, డాన్ బోస్కో గారు, పునీత్ అంతోని వారు, వీళ్ళందరి గొప్పవాళ్ళు. రైట్? వీళ్ళందరూ గొప్పవాళ్ళు. వీళ్ళు గొప్పవాళ్ళు ఎలా అయ్యారండి? వీళ్ళు గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? పుట్టుకతోని గొప్పవాళ్ళ, ధన్యుల, పరిశుద్ధుల కాదు కదా. అంటే వీరు దేవుని వాక్యమును విన్నారు, విన్నటువంటి వాక్యము ద్వారా సరిచేయబడ్డారు, సరిచేయబడి యేసుక్రీస్తు వారి కొరకు సమస్తమును విడిచిపెట్టారు, పరిపూర్ణ విధేయత చూపించారు, బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. తమ పరిశుద్ధతను ఎన్నడూ కోల్పోక జీవించుట వలన ఈ రోజున మనమందరం కూడా ధన్యులని, పునీతులని, గొప్పవాళ్ళని మాట్లాడుతున్నాం. దేవుడు మనందరికీ కూడా తెరిచినటువంటి ఒక గొప్ప ద్వారం ఏంటో తెలుసా? విధేయించిన ప్రతి ఒక్కరు కూడా నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని చెప్పి యేసుక్రీస్తు వారు ఒక ఉన్నతమైన ద్వారాన్ని తెరిచేశాడు.
నీవు విధేయించవనుకో, నీవే దేవుని యొక్క సహోదరుడివి, నీవే దేవుని యొక్క సోదరివి, నీవే దేవుని యొక్క తల్లివి. దేవునికి పక్షపాతం లేదండి. దేవుడికి ఒకళ్ళు ఉన్నతమైన వాళ్ళని తక్కువ వాళ్ళని దేవుడు చూడండి. అందరూ సమానులే. విధేయించిన ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళే అని దేవుడు నిన్ను ముద్రిస్తాడు. ఈ లోకంలో కొన్ని విషయాల గురించి మనము వ్యసన పడతాం. ఎలాంటి వ్యసనాలంటే, ఒకరు చూడంగానే వాడు బాగా చదువుకున్నాడు రా, నాకు చదువు రావట్లా, వాడి చదువుని గురించి వ్యసనం. వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నా దగ్గర లేవు, వ్యసనం. వాడు ఒక మేడ కట్టుకున్నాడు, నేను కట్టుకోవాలా, వ్యసనం. ఈ వ్యసనాల గురించి ఏమొస్తుంది? వాడి మీద నువ్వు కుళ్ళుకుంటే ఏమొస్తుంది? నీకు ఒరిగేదేంటి? ఏమీ లేదు. నీ టైం వేస్ట్ తప్పితే ఏం జరగట్లే నీకు, అంతే. దేనికి వ్యసన పడాలంటే, వాడికి ఉంది, నేను కూడా ఎలా సంపాదించాలి, నేను ఎలా ఎదగాలి, నేను ఎలా బలపడాలి, నేను ఎలా స్థిరపడాలి, నేను ఆ స్థితికి ఎలా రావాలని నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ వాడిని చూసి నువ్వు కుళ్ళుకొని ఇలానే కూర్చుని ఉంటే నీకు ఒరిగేది ఏమీ లేదు. ఉన్న స్థితిలోనే ఉంటున్నావు, కానీ నువ్వు ఎదగట్లా. దేవుడు నీకు ఇస్తున్నాడు, నేను ఎందుకు పొందుకోలేకపోతున్నానని విచారిస్తూ నువ్వు బాధపడు. ఒక ప్రయత్నం చేయి. ఇప్పటి వరకు మనం అందరం కూడా గొప్పవాళ్ళు వాళ్ళందరూ చెప్పావు, నువ్వెందుకు గొప్పవాడివి కాదు? నీ పేరు ఎందుకు చెప్పుకోవట్లేదు నువ్వు? ఎందుకంటే వాళ్ళు జీవించారు, నువ్వు జీవించట్లేదు, కనుకనే నీ పేరు నువ్వు చెప్పుకోలేకపోయావు. గొప్పవాళ్ళు ఎవరంటే నేనని ఎందుకు చెప్పలేకపోయావు నువ్వు? నీకు తెలుసు నీలో ఏ మంచితనం లేదని, నీకు తెలుసు నీలో విధేయత లేదని, విశ్వాసం లేదని, ప్రేమ లేదని, సహనం లేదని, ఓర్పు లేదని, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదని నీకు తెలుసు. కనుకనే నువ్వు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు అని చెప్పావు. నువ్వు ఈ లోకంలో ఉన్నవాడివే కదా, నీ పేరు ఎందుకు చెప్పుకోలా? కారణం ఏంటంటే నీ జీవితంలో విధేయత లేదు, ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు. ఉన్న వానికే ఆ ధన్యత ఇవ్వబడింది. ఇక నుండైనా సరే ఎదుటి వ్యక్తి కలిగిన దాని గురించి ఆలోచించడం మానేసి, నీకు కూడా దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి, మార్చుకోవాల్సిన విషయములను బట్టి నీవు ఎదగటానికి ప్రయత్నించే. నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే ఆయన నీకు ఎదురుగా 10 అడుగులు వేసుకుంటూ వచ్చి నిన్ను నిలబెట్టడానికి, నువ్వు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ నిన్ను ఎక్కించడానికి ఆయన శక్తిమంతుడు. ఒక్క అడుగు వేయటానికి నీకు ఆసక్తి లేకపోతే ఆయన 100 అడుగులు నీ ముందుకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఆలోచించే. యేసయ్య చెప్పినట్లుగా ఆయన చిత్తమును నెరవేర్చిన వాడే, ఆయనకు విధేయించిన వాడే, పరిశుద్ధత కలిగిన వాడే, విశ్వాసము కలిగిన వాడే ఆయనకు సంబంధించిన వాడుగా, ఆయనను దర్శింపగలిగిన వాడుగా, ఆయనను సంతోషపెట్టేవాడుగా మార్చబడతాడు. దేవుడు మనలను దీవించునుగాక. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించి ఈ అప్పమును మీ ఉదరాత్మలను పొందితిమి. భూఫలమును మానవ శ్రమఫలమునైన ఇది మాకు జీవాహారము కానున్నది. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించి ద్రాక్షరసమును మీ ఉదరాత్మలను పొందితిమి. ద్రాక్షరసమును మానవ శ్రమఫలమునైన ఇది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. జీవన కుసుమం నా ప్రేమ కానుక.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బల్యర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితిరి. మీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని ప్రతిమాలుచున్నాము. ఆ బేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమొనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో మీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలిపిట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమన హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమన హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయ్యి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలనవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలనవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మేము మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత బ్రిజిత గారితోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మరొకసారి మన విన్నపములను దేవునికి తెలియచేస్తూ మన అవసరములను, మనకున్నటువంటి ఇబ్బందులను, శోధనలను కన్నిటినీ, మన వ్యక్తిగత అవసరములను, ఆలోచనలను, ఆశలను ఆ దేవత దేవునికి తెలియచేద్దాం. అనేక మంది అనేక విధములుగా బాధపడుచుండగా, అనేక విధములుగా శోధింపబడుచుండగా దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప తోడే నడిపించాలని, ప్రతి ఒక్కరికి కూడా విడుదలను, విముక్తిని దయచేయాలని, ప్రభు చిత్తము ప్రకారము బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, స్వస్థతలు జరగాలని, మేలులు ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలని అందరము కలిసి విశ్వాసముతో మరొకసారి ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఆమేన్. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమెన్. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాది దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని ఒసగే విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచును, జీవమునిచ్చును. ప్రేమను పంచును, జీవమునిచ్చును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. వినుము, నేను ద్వారము వద్ద నిలవబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరమును విని నాకు తలుపు తెరిచినచో నేను ఇంటిలో ప్రవేశింతును. నేను వానితో భుజింతును, అతడును నాతో పాటు భుజించును. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, కనికరించి మీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని మిమ్మును బ్రతిమాలుచున్నాము.
స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.